హాయ్ నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతానికి సింపుల్‌గా చేసుకునే 2 రకాల ప్రసాదాలైతే చూపిస్తాను. 2 టేస్ట్ బావుంటాయి. అలానే సింపుల్‌గా అయిపోతాయండి. ఫస్ట్‌దొచ్చేసి మాత్రం చక్కెర పొంగలి. చక్కెర పొంగలొచ్చేసి చక్కెర పొంగలొచ్చేసి ఈజీగా చేసుకోవచ్చండి మనం. దానికోసం అయితే ఒక 1 గ్లాస్ వరకు అయితే రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇదొచ్చేసి ఏ గ్లాస్‌తో అయితే మనం రైస్ తీసుకుంటామో అన్ని కొలతలు దాంతోనే తీసుకోవాలండి. ఒక హాఫ్ కప్ వరకు అయితే పెసరపప్పు తీసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, బావుంటది ఎక్కువ వేసుకున్నా గూడా. ఇప్పుడు 2 అయితే వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ తీసేసి మాత్రం ఒకసారి ఇప్పుడు మనం ఇదొచ్చేసి నేనైతే కుక్కర్‌లో చేస్తున్నానండి. కాబట్టి ఇందులో వేసుకుంటున్నాను. మీరు మామూలు గిన్నెలో గూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు కుక్కర్‌లో వేసుకొని మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ అయితే 3 గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు 2 గ్లాసుల వరకు పాలు పోసుకోవాలి. ఇప్పుడు పాలు పోసుకొని అయితే మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి. అప్పుడు మనకు రైస్ అనేది మెత్తగా ఉడికిపోతుంది. రైస్ అయ్యేలోపు ఇప్పుడు మనం బెల్లం అయితే తురుముకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే అంటే ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్‌తో అయితే 2 గ్లాస్ వరకు మనం బెల్లం తీసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకొని ఒక గిన్నెలో స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగేదాకా ఉంచుకుంటే చాలు. పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు వేరే గిన్నెలోకి అయితే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా వేయించుకోండి. ఇలా వేయించుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చూస్తే మనకు అంటే రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు అందులో మొత్తం అంటే ఆవిరిపోయిన తర్వాత ఒకసారి మూత తీసేసి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. రైస్ కూడా మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా మొత్తం మెత్తగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మనం అంటే ముందుగా రెడీ చేసుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, అది పోసుకోవాలండి. మనం అంటే ఒక టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంట్లో అయితే వడపోసుకోవాలి. అప్పుడే అందులో ఏమైనా నలకలు ఉన్నా కూడా, ఏమైనా వేరే వేస్ట్ పార్టికల్ ఉన్నా కూడా పోతాయి. కాబట్టి ఈ విధంగా అయితే వడపోసుకోవాలి. ఇలా వడపోసేసిన తర్వాత మాత్రం మొత్తం రైస్ మొత్తం అంటే బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఆ సిరప్ అనేది రైస్లో మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనం ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అయితే మళ్ళీ అంటే స్టవ్ ఆన్ చేసుకొని రైస్ పెట్టేసి ఒక 2-3 అంటే ఒక 5 మినిట్స్ వరకు అయితే మళ్ళీ ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్ కోసం అయితే ఇది ఆప్షనల్, నేను ఇప్పుడు చెప్పేది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఏం లేదు. పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి ఉంటే మాత్రం అంటే లైట్‌గా అంటే తురుముకొని వేసుకుంటే బావుంటది. కాకపోతే నేను అంటే ఇలాచీ పౌడర్ లేదని ఇలాచీ అలానే కొబ్బరి 2 మిక్సీ చేసి వేశాను. కాకపోతే ఇలా వేసుకుంటే టేస్ట్ అయితే బావుంది. మీ దగ్గర ఒకవేళ సెపరేట్ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ వేసుకోండి. పచ్చి కొబ్బరేమో తురిమి వేసుకోండండి. అప్పుడు అవి వేసుకుంటే ఏందంటే మనకు తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బావుంటది. ఇలా వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు అంటే ఉడికించుకోవాలండి. తర్వాత మనం ముందుగా అంటే డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని అయితే ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఇదంతా మొత్తం బాగా కలుపుకొని ఒక 1-2 మినిట్స్ వరకు ఉంచుకుంటే మనకు చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. ఇక టేస్ట్ అయితే చాలా బావుంటదండి. నేను చెప్పిన ప్రాసెస్‌తో చేస్తే మీకు కరెక్ట్‌గా వస్తది. సో, అంటే ఎక్కువ స్వీట్‌నెస్ కూడా ఏమి ఉండదు. కరెక్ట్ అంటే సరిపోతుందండి. మరి ఎక్కువ తినలేమనుకునే వాళ్ళు కొంచెం బెల్లం తగ్గించుకొని వేసుకోండి. సో, ఈ విధంగా చేసుకుంటే చక్కెర పొంగలి రెడీ. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఐటెమ్ వచ్చేసి శనగల గుగ్గిళ్ళండి. ఇది గూడా ప్రసాదం గూడా మనం అంటే ఎప్పుడు ఏ పండగలు చేసినా గూడా కంపల్సరీ చేసుకుంటామండి. కాకపోతే ఇది గూడా మనకు సింపుల్‌గా అయిపోవాలంటే మనం ముందు రోజు నైటే నానబెట్టుకోవాలండి. మీరంటే ఎంతైతే శనగలు నానబెట్టాలనుకుంటారో అంత ముందు రోజు నైటే నానబెట్టుకుంటే ఏందంటే మనకు నెక్స్ట్ డే మార్నింగ్‌కి మంచిగా అంటే నానిపోయి మనకు అంటే మంచిగా ఉడికిపోతాయండి ఇవి. కాబట్టి ముందే నానబెట్టుకొని అంటే ఒక 1-2 టైమ్స్ అయితే కడిగేసి నైటే నానబెట్టుకోవాలి. ఇప్పుడు మార్నింగ్ మూత తీసి చూస్తే చూడండి మంచిగా మెత్తగా నానిపోయినాయండి. ఇలా నానిపోయిన తర్వాత ఇప్పుడు ఇవి వచ్చేసి మనం అంటే కుక్కర్‌లో వేసుకోవాలి. కుక్కర్‌లో వేసుకున్న తర్వాత ఒక 3-4 విజిల్స్ వస్తే చాలండి. మనకు అంటే గుగ్గిలు మంచిగా ఉడికిపోతాయి. తర్వాత అందులో ఉన్న వాటర్ సెపరేట్ చేసేసి పోపేసుకుంటే అయిపోతది. కాకపోతే కొందరు మాత్రం అమ్మవారికి అంటే పచ్చియి పెడతారు. మరి కొందరేమో అంటే మామూలుగా బాయిల్ చేసి పెడతారు. ఇంకొందరేమో పోపు చేస్తారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసి పెడతారు. మీరైతే ఏ విధంగా పెడతారో నాకు కామెంట్ చేయండి. కానీ నేనైతే మామూలుగా అంటే పోపు చేస్తాను గానీ, కాకపోతే అందులో ఆనియన్స్ ఏమి ఎయ్యనండి. వేయకుండానే జస్ట్ అంటే ఆయిల్ ఏసేసి జీలకర్ర, ఆవాలు అలానే ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ వేసేసి పోపు చేసేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్